वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 38వ అధ్యాయం చివరి 10 శ్లోకాలు చెప్పుకుంటున్నా. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం, బలరామకృష్ణులు ఇద్దరు కూడా అక్రూరుణ్ణి సాదరంగా తమ ఇంటికి తీసుకువెళ్ళి అతిథి సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఆసనము, అర్ఘ్యపాద్యాదులు మొదలైనటువంటివన్నీ సమర్పించి కుశల ప్రశ్నలు వేయటం అనేటువంటిది ఈ అధ్యాయంలో చివరిలో వ్యాసుడు వారు వర్ణించారు. అసలు భగవంతుడు తనని ఆదరిస్తాడా లేదా, వెళ్ళిన తర్వాత ఏ విధంగా స్వామిని చేరుకోవాలి, ఏ విధంగా నమస్కారం చేయాలి అన్ని ఆలోచించుకుంటూ చక్కగా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు అక్రూరుడు. ఎన్నో సంవత్సరాలు స్వామి గురించి తపనపడి మథనపడి మనసులో మనోవ్యధని చెంది ఏదైతే పట్టుకోవాలో అది వదిలిపెట్టేశాను, ఏదైతే వదిలిపెట్టాలో దాన్ని ఇన్నాళ్ళు నేను పట్టుకున్నాను, సంసార జంజాటంలో పడిపోయి విడవలసినటువంటి ఈ ధన వ్యామోహము, సంసారం, ఇల్లు వాకిలి వీటిని వదిలిపెట్టాడు, కానీ అదే పట్టుకున్నాడు. భగవంతుణ్ణి పట్టుకోవాలి కానీ ఇన్నాళ్ళు వదిలిపెట్టేశాడు. అట్లాంటి పరమాత్ముడి చెంతకి వెళ్ళేటప్పుడు ఆ భక్తులు పడినటువంటి ఆవేదన, ఆనందము, ఉత్సాహము అన్నీ కూడా ఈ అధ్యాయంలో చక్కగా చూపించారు వ్యాసుల వారు. అట్లాంటి ఆ ఆలోచన విధానంతో పరమాత్ముడి యొక్క పాదాల చెంతకి చేరి ఒక్కసారి రథం మించి కిందకి దిగి వెంటనే పాదాల మీద సాష్టాంగ ప్రణామం పడిపోయాడు. అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. నేడు తర్వాత శ్లోకాలు ప్రవచించుకుందాం. ముందుగా నమస్కారం చేసుకుని భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 38వ అధ్యాయం 34 శ్లోకాల వరకు నిన్నటి పాఠం మనం ప్రవచించుకున్నామండి. రథాత్తూర్ణమవప్లుత్య సోక్రూర స్నేహ విహ్వలః పపాత చరణోపాంతే దండవద్ రామకృష్ణయోః. రామకృష్ణులకి దండ ప్రణామాలు ఆచరించాడు అక్కడ. చరణోపాంతే పపాత, స్వామి చరణోపాంత, ఉపాంత అంటే సమీపం, ఆ చరణాలకు వెళ్ళి చరణా సమీపంలో అలా పడిపోయాడు అంతే. అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. పరమాత్ముని దగ్గర ఆ చరణాలని పట్టుకున్నటువంటి వాడికి ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన తపస్సు అంతా కూడా ఫలించింది పాపం ఇప్పుడు ఆ పరమభక్తుడికి. భోజవంశీయుడైనటువంటి వాడు, దాశారహ వంశంలో అనేటువంటి వాడు, యాదవ వంశంలోని వాళ్ళు వీళ్ళందరూ కూడా. అట్లాంటి అదే ఇక్కడ అక్రూరుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు జన్మిస్తాడు అనేటువంటి యాదవులందరికీ కూడా ఆకాశవాణి ద్వారా అందరికీ స్పష్టంగా తెలిసిందే. కంసుడికి ఎప్పుడు తెలుసో అక్రూరుడికి తెలుసు అప్పటి నుంచి. కాబట్టి కాకపోతే అక్కడే కంసుడి దగ్గరే ఉన్నాడు. అక్రూరుడు అప్పటి నుంచి అయ్యో నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటూ భగవంతుడికి దూరం అయిపోయారనే తపన పడుతూ వచ్చాడు. ఇప్పుడు భగవంతుడు దగ్గరికి చేరగానే భగవంతుడు ఆత్మీయంగా పలకరించి ఆయనకి, ఆ భక్తుడికి ఏది కావాలో అది ఇచ్చేశాడు. అటు పక్కన కంసుడికి కూడా తెలుసు నన్ను సంహరించేటువంటి వాడు పుట్టాడు. అన్ని సంవత్సరాల నుంచి కంసుడు కృష్ణుని గురించి ఆలోచిస్తూ తపస్సు చేసినట్టే. అంటే ఇద్దరు తపస్సులు చేసిన వాళ్ళే. అక్రూరుడు చేశాడు తపస్సు, కంసుడు చేశాడు తపస్సు, కానీ సంకల్పాలలో భిన్నంగా ఉన్నాయి.
ఆలోచనలో భిన్నంగా ఉన్నాయి. కంసుడి యొక్క తపస్సు ఏమిటి అంటే నన్ను చంపేవాడు పుట్టాడు, నన్ను చంపేవాడు పుట్టాడు, నన్ను చంపేవాడు, ఇదే తపస్సు. భగవంతుడు అదే ఇచ్చాడు. ఇక్కడ అక్రూరుడు చేసిన పని తపస్సు ఏమిటి అంటే, ఈయన సంకల్పం ఏమిటి అంటే, నేను పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోలేదు, విడిచిపెట్టవలసిన దాన్ని పట్టుకున్నాను, కాబట్టి నాకు కావలసింది పరమాత్ముడు కదా, అయ్యో తప్పు చేశానే, అయ్యో పొరపాటు చేశానే, భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉంటే భగవంతుడు కంసుడి ద్వారానే పంపించేశాడు. వచ్చి చేరుకున్నాడు పాదపద్మ, ఫలితం వచ్చేసింది, తప ఫలితం పొందేశాడు. రేపో పొన్నాడు కంసుడు కూడా పొందబోతున్నాడు. ఇద్దరి యొక్క తపస్సు ఒకే రోజు ఫలించింది, ఒక రోజు గ్యాప్ అంతే. తపస్సులు కూడా ఒకేసారి ఫలించాయి ఇద్దరివి, ఒక్కరోజు తేడా అంతే. మన్నాడు వెళ్ళిపోతారు ప్రయాణం. అక్రూరుడు వచ్చాడు చెప్పంగానే మన్నాడు తెల్లవారుజామునే ప్రయాణం అయిపోయింది, కంసుడికి మూడింది. ఇద్దరి తపస్సులు ఒక రోజు తేడాతో ఫలించాయి. అక్రూరుడు ఈ విధంగా పొందాడు. ఎంత అద్భుతం అండి అది. సజీవంతో స్వర్గానికి వెళ్తే ధర్మరాజుకి ఎంత ఆనందం కలిగింది. ఇక్కడ సజీవంతో స్వర్గానికి కాదు నా బొంద, వైకుంఠంలో వెళ్ళి స్వామివారి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు పట్టుకున్నట్టే కదా స్వయంగా. అక్రూరుడు స్వామివారి పాదాలు పట్టుకుంటే శ్రీమన్నారాయణుడి పాదాలు సదేహంతో, ఈ దేహంతోనే వెళ్ళి ఆ పాదాలు పట్టుకుంటే ఇంకా ఆ భక్తుడికి ఇంకంతకంటే ఏం కావాలి, సశరీరంతో. అట్లాంటి భాగ్యం కలిగింది ఇక్కడ ప్రజవాసులు అందరికీ కలిగింది, అక్రూరుడికి ఇప్పుడు కలిగింది ఆ తప ఫలితంతో. ఆ ఆనందంలో భగవద్దర్శనాహ్లాద బాష్ప పర్యాకులేక్షణ పులకాచితాంగ ఔత్కంఠ్యాత్ స్వాఖ్యానే నాశకన్ నృప. నృప ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్ర వారు చెప్తారు. ఓ మహారాజా, భగవద్ దర్శన ఆహ్లాద బాష్ప పర్యాకులేక్షణ, భగవంతుని దర్శించటం, ఆ చూసినటువంటి ఆహ్లాదం, ఆనందంలోంచి వచ్చినటువంటి బాష్ప పర్యాకులేక్షణ, ఆనంద బాష్పాలు ఒకటి తర్వాత ఒకటి వర్ణించాలి, అంతేగాని ముందు బాష్పాలు పెట్టేయకూడదు. ఎప్పుడొస్తాయి బాష్పాలు? అవి ఆనంద బాష్పాలు అంటే ఆహ్లాదం, అంతులేనటువంటి అమితానందాన్ని పొందినటువంటి భగవద్ దర్శనం వల్ల వచ్చినటువంటి ఆనందం వల్ల వచ్చినటువంటి బాష్పాలు. ఆ ఆనంద బాష్పాలతో ఆ కళ్ళల్లోంచి ఏం కనిపించట్లేదు ఇంకా ఆయనకి. అంతేకాకుండా పులకాచితాంగ, అంగములు పులకితమైపోతున్నాయి, దేహము తనువు పులకరించిపోయింది, ఒక్కసారి పరవశించిపోతున్నాడు ఆనంద బాష్పాలు. ఇంత ఉత్కంఠతలో ఉన్నటువంటి వాడికి ఔత్కంఠ్యాత్, ఇంత ఉత్కంఠతలో ఉన్నటువంటి వాడికి ఇంకా ఆలోచన, మనస్సు, బుద్ధి ఏం పని చేస్తాయండి? ఇంకాసేపు ఉంటే బాగుంది, ఇంకాసేపు ఉంటే బాగుంది, ఇక ఆ క్షణం అలాగే నిలిచిపోతే బాగుంది అనిపిస్తుంది కానీ కదలకుండా అంత పులకిత, ఈ క్షణం ఇంకా గంట సేపు ఇట్లాగే ఉండాలి అనిపిస్తుంది, ఆ పాదాలను విడిచిపెట్ట బుద్ధి కాదు. అంత ఔత్కంఠంతో ఉన్నటువంటి ఆ క్రూరుడు స్వాఖ్యానే, స్వ ప్లస్ ఆఖ్యానే, స్వ ఆఖ్యానే, తన యొక్క ఆఖ్యానం అంటే పేరు, తన యొక్క పేరు. మామూలుగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి చతుస్సాగర పర్యంతం చెప్పుకుని ఆ గోత్రనామాలు ఏవైతే చెప్పుకుంటామో అట్లాంటి గోత్రనామాలు చెప్పుకోవటము, నేను ఇక్కడి నుంచి వచ్చాను ఫలానా వారి కుమారుణ్ణి అని చెప్పుకునేటువంటిదంతా కూడా నాశకన్, నా ప్లస్ అశకన్, నాశకన్ అంటే నశించిపోవటం కదా అక్కడ. నా ప్లస్ అశక్నువన్ అంటే సాధ్యము కాలేదు, అతని తరం కాల. తన యొక్క గోత్రనామాలు చెప్పుకుని పరిచయం చేసుకోవాలి పరమాత్ముడికి అనేటువంటి శక్తి కూడా, ఆలోచన బుద్ధి కూడా కలగల, అశక్తుడైపోయాడు అక్కడ. ఎందుకనంటే పరవశంలో ఉన్నాడు, పరమానందంలో ఉన్నాడు, పులకిత గాత్రుడిగా ఉన్నాడు. ఆ ఆనందం నుంచి తనివి తీరల, ఇంకా దేని మీద బుద్ధి పనిచేయట్లా. అయ్యో పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు చతుస్సాగర పర్యంతం చెప్పుకోవాలి గోత్రనామాలు, ఆయనకి తెలియదు దేవుణ్ణి గోత్రనామాలు ఏం పని. అవన్నీ వదిలిపెడితేనే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేది. నామం పెట్టుకుని కూర్చున్నామంటే నేను 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 అనుకుంటే కూర్చుంటే ఇంకా ఆ పాదపద్మాలు దక్కవు మనకి. కాబట్టి ఆఖ్యానములు, స్వాఖ్యానాలు, పరాఖ్యానాలు అర్థంలే ఇంకా. అందుకే దక్కే అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళాక ఇంకేం పని చేయకూడదు. అట్లాగే ఉన్నాడు అక్రూరుడు. అటువంటి పరమభక్తుడికి దక్కవలసినటువంటి పాదపద్మాలు దక్కాయి. భగవాంస్తమవిప్రేత్య తథాంగాంకితపాణినా పరిరేభేభ్యుపాకృష్య ప్రీతః ప్రణతవత్సలః. నమస్కారం చేసినటువంటి వారికి, శరణు వేడినటువంటి వాడికి అభయం ఇచ్చేటువంటి స్వామి, వారి పట్ల వత్సలుడు, ప్రీతిపాత్రుడయ్యేటువంటి స్వామి. ఎవరైతే నమస్కరిస్తారో, ఆదరిస్తారో
తలుచుకుంటారో స్మరిస్తారో అటువంటి వారి పట్ల ప్రేమ కురిపించేటువంటి వత్సలుడు కృష్ణ పరమాత్మ. అటువంటి భగవాన్ అభిప్రేత్య అనే పదానికి అర్థం గుర్తించి, ఆ వచ్చినటువంటి పాదాల మీద పడి నమస్కరించినటువంటి ఆ భక్తుణ్ణి గుర్తించి తన యొక్క చేతులతో చక్కగా పైకి లేపుతున్నాడు. పాణిన, హస్తములతో. ఎటువంటి హస్తములు స్వామివారివి అనేది ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇచ్చారు. రథాంకాంకిత పాణిన. రథాంకాంకిత పాణిన అంటే రథ ప్లస్ అంగము, రథము యొక్క అంగము. ఏమిటి రథమంగం అంటే చక్రం. రథ అంకిత పాణిన. అంకితము అంటే చిహ్నం, అంటే చక్రము యొక్క చిహ్నము చేతి యందు కలిగినటువంటి వాడు. అటువంటి చేతితో స్వామి అలా పైకి లేపాడు అక్రూరుని. అంటే చక్రం అనేటువంటిది ఆయన యొక్క చేతిలో ఉండేటువంటి చిహ్నం పరమాత్ముడికి. పాదంలో ఏ విధంగా అయితే చిహ్నాలు ఉంటాయో మనకి చేతిలో చిహ్నాలు ఉంటాయి. మామూలుగా ఈ చిహ్నాలు కూడా చక్రరేఖ హస్తమునందు కలిగిన వాడు అనుకోవచ్చు, సులభంగా అర్థం అవడానికి. మనకి రేఖలు ఉంటాయి, హృదయ రేఖ అని, ఆయుష్ రేఖ అని, రకరకాల రేఖలు. దాంట్లో చక్ర రేఖ అనే అటువంటి రేఖ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని ఒక అర్థం. అంతేకాకుండా చక్రాయుధమే చిహ్నంగా కలిగినటువంటి వాడు స్వయంగా పరమాత్ముడు అని కూడా ఉండొచ్చు. అటువంటి చిహ్నం కలిగినటువంటి వాడు. ఇక్కడ అంకిత అంటే చిహ్నము అని అర్థం. ఈ అంకిత అనే పదం లేకపోతే గనక స్వయంగా అర్థం ఎట్లా తీసుకోవచ్చు అంటే, మీరు చక్రాయుధాన్ని ధరించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అని తీసుకోవచ్చు. స్వయంగా చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడు. కాకపోతే ఇక్కడ అంకిత అనే పదం పెట్టారు కాబట్టి అటువంటి చిహ్నం చేతి యందు కలిగినటువంటి ఆ చేత్తో పరమాత్ముడు పైకి లేపాడు. పరిరేభే అభ్యుపాకృష్య ప్రీత. పరమానందంతో సంతోషంతో ప్రీతి చెంది ఆ భక్తుడి పట్ల పరిరేభే అభ్యుపాకృష్య, అభి ప్లస్ ఉపాకృష్య, ఎదురుకుండా తనకి చేర తీసుకుని దగ్గరికి తీసుకుని పరిరేభే ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగన సౌఖ్యాన్ని కౌగిలించుకుని ఒక్కసారిగా భక్తుడికి ఆలింగన సౌఖ్యాన్ని కూడా కలిగించాడు. ఇవన్నీ ఆలోచించుకుంటూ వచ్చాడు. ఏదైతే ఆలోచించుకుంటూ వచ్చాడో ఆ ఆలోచన పట్ల, ఆ ఆలోచన లోపల అంతర్యామిగా ఉన్నటువంటి హృదయస్థుడై ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అతని కోరికని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆలింగన సౌఖ్యాన్ని కూడా కలిగించాడు ఇక్కడ. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఆలింగన సౌఖ్యం ఇచ్చిన తర్వాత బలరాముడు కూడా అదే విధంగా చక్కగా ఆదరించాడు. సంకర్షణశ్చ ప్రణతముపగుహ్య మహామనాః గృహీత్వా పాణినా పాణి అనయత్ సానుజో గృహం. సంకర్షణ ప్రణతముపగుహ్య మహామనాః. మహామనాః, మనః అంటే మనస్సు, మహామనాః అంటే గొప్ప మనసు కలిగినటువంటి అని అర్థం. ఎంతో చక్కటి ఉత్కృష్టమైన గొప్ప మనసు కలిగినటువంటి సంకర్షణ చ, సంకర్షణుడు కూడా. సంకర్షణస్య రపాణి అని బలరాముడికి పేరు. సంకర్షణ మనం చెప్పుకున్నాం వాటి అర్థాలన్నీ కూడా. బలరాముడు గొప్ప బుద్ధి కలిగిన వాడు, మంచి మనసు కలిగినటువంటి ఆ బలరాముడు కూడా ప్రణతం ఉపగుహ్య, తనకి నమస్కరించినటువంటి ఆ అక్రూరుణ్ణి పైకి లేపి చక్కగా ఉపగుహ్య కౌగిలించుకుని అతన్ని ఆలింగనం ఉపగుహ్య అంటే ఆలింగనం చేసుకోవడం, చక్కగా ప్రేమగా ఆలింగనం చేసుకుని తర్వాత గృహీత్వా పాణినా పాణి, తన చేతితో స్వయంగా అక్రూరుడి యొక్క చేయి పట్టుకుని మరి రావయ్యారా, ఇంటికి వెళ్దాం రా, ఇక్కడే మా ఇల్లు అని చెప్పి అనయత్ స అనుజః గృహం. సా అనుజః, అగ్రజః అంటే అన్నయ్య, అనుజః అంటే తమ్ముడు. తన తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్ముడితో పాటుగా అక్రూరుణ్ణి కూడా గృహం అనయత్, గృహానికి తీసుకువెళ్ళాడు. తన ఇంటికి స్వయంగా బలరాముడు తోడ్కుని వెళ్ళాడు, చేయి పట్టుకుని మరి అక్రూరుణ్ణి సాదరంగా. ఇది మనకి ఎప్పుడైనా అతిథి పూజల్లో చెప్పాలంటే ముందు ఆహ్వానం పలకాలి. ఆహ్వానం, రావయ్యా, రా స్వామి, రా లోపలికి రా, మా ఇంటికి వేయించేసిరా అని చెప్పి ముందుగా ఆహ్వానం పలకడం, దాంట్లో అతిథి సేవ. పృష్ట్వాధ స్వాగతం తస్మై నివేద్య చ వరాసనం ప్రక్షాళ్య విధివత్ పాదౌ మధుపర్కార్హణ ఆహరత్. పృష్ట్వా ప్లస్ అధ, అధ అటు తర్వాత చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్తున్న తర్వాత స్వాగతం పృష్ట్వా, స్వాగతం నాయన, నీకు స్వాగతం. ఆవాహనం సమర్పయామి, మొట్టమొదటి సేవల్లో షోడశోపచారాల్లో ఆవాహనం చేయాలి. స్వాగతం పలికి ఆవాహనం, రా స్వామి రా, మేము పూజ చేసుకోవాలిరా అంటే. పృష్ట్వాధ స్వాగతం తస్మై, అతనికి స్వాగతం పలికి చక్కగా నివేద్య చ వరాసనం, వర ఆసనం,
వర అంటే శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి ఆసనాన్ని కూడా సమర్పించి వచ్చినటువంటి భక్తుడికి, స్వామికి, అతిథికి దేవుడిలాగానే ఆసనం సమర్పయామి, ఆసనాన్ని నివేదించాడు. ప్రక్షాళ్య విధివత్ పాదౌ, పాదౌ ప్రక్షాళ్య, దగ్గర ఉండి బలరామకృష్ణులిద్దరు కూడా పాద ప్రక్షాళన చేశారు. వారు అక్రూరుడి యొక్క పాదాలు ప్రక్షాళన చేశారు. పాదాలని తర్వాత పాదాలని చక్కగా పాదసేవ కూడా చేస్తారు. ఇప్పుడు పాదాలను కడుగుతున్నారు. విధివత్ ప్రక్షాళ్య, దగ్గర ఉండి స్వామివారు ఇక్కడ కృష్ణ బలరామకృష్ణ ఇద్దరు కూడా ప్రక్షాళన చేశారు, పాద ప్రక్షాళన చేశారు అతిథిని దేవుడిగా భావించి. ఇది ఊహించల. అక్రూరుడు ఇందాల వస్తూ ఏదైతే అనుకున్నాడో ఆ లిస్ట్ లో ఇది లేదు. కృష్ణ పరమాత్ముడు నా పాదాలు కడుగుతాడు, ఆ పాదాలు నొక్కి పాదసేవ చేస్తాడు కృష్ణుడు తర్వాత. ఈ రెండు అక్రూరుడి యొక్క అనుకున్నటువంటి ఊహల్లో లేవు, అనుకున్నటువంటి లిస్టులో లేదు. అంత ఊహించనంత విధంగా ఇచ్చేవాడు భగవంతుడు. మనం కొంచెం చేస్తే 2 అడుగులు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వెళ్తాడు. అట్ట ప్రక్షాళ్య విధివత్ పాదౌ, పాదాలను చక్కగా ప్రక్షాళించి చేసి, అంటే అర్ఘ్యపాద్యాదులను సమర్పించి మధుపర్కార్హణమాహరత్, మధుపర్కం సమర్పించారట. మధుపర్కం అంటే తేనెతో కలిపినటువంటి పెరుగును సమర్పించి చక్కగా, అంటే మాట్లాడబోయేటువంటి మాటలు మధురంగా మృదుమధురంగా రావటం మధుపర్కం. ఆ తర్వాత చక్కటి వస్త్రాలు, సుందరమైనటువంటి చక్కగా దివ్యమైనటువంటి వస్త్రాలను సమర్పించి అర్హణం, మధ్యలో అర్హణం అంటే ఆయన అర్హతకి తగ్గట్టుగా పూజించి అనర్థం. ఏ విధంగా ఆయన్ని పూజించాలో, వయసులో అట్లాంటి వాడు, యాదవ వంశుడు, ఆత్మీయుడైనటువంటి వాడు, తన వంశం వాడు కాబట్టి ఆయన అర్హతకి తగ్గట్టుగా ఎలా పూజించాలో అలా పూజించి ఆహరత్, పూజన చేసి చక్కగా సన్మానించారు. కుశల ప్రశ్నలు వెయ్యాలిక. అంతేకాకుండా వచ్చినటువంటి అతిథికి చక్కగా ముందుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఏ విధంగా సమర్పించాలో అవన్నీ సమర్పిస్తున్నారు. నివేద్య గాం నివేద్య, ముందు గోదానం చేశారట, గోవుల్ని సమర్పించారు. నివేద్య గాం చాతిథయే సంవాహ్య శ్రాంతమాదృత అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహరద్ విభు. విభు అన్నారు ఇక్కడ. విభు అంటే ప్రభు, స్వయంగా పరమాత్ముడి దగ్గరుండి చేసినటువంటి పనులు అంటే ఇక్కడ చెప్తున్నారు. ఆ ప్రభు, ఆ బలరామకృష్ణ ఇద్దరు కూడా వచ్చినటువంటి అతిథిగా వచ్చినటువంటి అక్రూరుణ్ణి చక్కగా అతిథి సపర్యలు చేస్తూ గాం నివేద్య అతిథయే, వచ్చిన అతిథికి గోదానం చేసి బ్రాహ్మణుడికి అన్నట్టుగా సంవాహ్య శ్రాంతం ఆదృత. శ్రాంతం ఆదృత, ఆదృత అనే పదానికి అర్థం సాదరంగా, ఆదరంగా, సాదరంగా, ఆప్యాయంగా. శ్రాంతం, ఎంతో దూరం నుంచి అలసిపోయి వచ్చినటువంటి ఆ అక్రూరుడికి, ఎంతో దూరం ఉంది నా బొంద, మధుర నుంచి బృందావనానికి 16-20 కిలోమీటర్లు అంతే. 16-20 కిలోమీటర్లు మధుర నుంచి బృందావనం. కానీ ఆనాటి కాలంలో అప్పుడు వాళ్ళు వచ్చేటువంటి అది రథంలో కూడా తక్కువ సమయమే పడుతుంది. కానీ మీరు చూడండి, భాగవతం చదువుకుంటే కిందటి అధ్యాయంలో పొద్దున ఎప్పుడో బయలుదేరాడు, సాయంత్రానికి చేరుకున్నాడు అన్నారు. అక్కడ 20 కిలోమీటర్లు పొద్దున ఎప్పుడో బయలుదేరి సాయంత్రం చేరుకునేది ఏముంది అంటే, ఆయన యొక్క పొద్దున పూట చేసుకునేటువంటి పూజాది విధులు, భోజనాది విధులు అవన్నీ అన్ని నిర్వహించుకుని భోజనం అనంతరం ఆయన బయలుదేరి చక్కగా సాయంత్రం వేళకి చేరుకున్నాడు. కానీ ఆ చేరుకోవటం ఎందుకు అంత ఆలస్యమైందంటే, భగవంతుడి యొక్క చింతన మెల్లగా హాయిగా ఆ చింతనలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వచ్చాడంటే దాని అర్థం అది. అయితే ఇంతసేపు ప్రయాణం చేసి వచ్చాడు, ఎంతసేపు చేసి వచ్చినా ఆ శ్రాంతం అనేటువంటిది, అలసిపోయి వచ్చాడు, నా కోసమే వచ్చాడు, మమ్మల్ని చూడటానికి వచ్చాడు కాబట్టి అలసిన వచ్చినటువంటి అతనికి సంవాహ్య, ఈ సంవాహ్య అనేటువంటి పదానికి అర్థం పాదసేవ చేయడం. వచ్చినటువంటి అతిథికి పాదసేవ చేశాడు. దగ్గర ఉండి ఎవరు చేశాడంటే విభు, ప్రభువు చేశాడు. దగ్గరుండి కృష్ణ పరమాత్ముడే పాదసేవ చేశాడు. అక్కడేమైనా పైన ప్రక్షాళ్య అన్నారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేటప్పుడు స్వయంగా పాదాలని ప్రక్షాళన చేశాడు. ఇక్కడ ఏమైనా పాదసేవ చేశాడు, పాదాలని నొక్కి ఆ వచ్చినటువంటి అలసటని పోగొట్టి శ్రాంతుడై అట్లా ఉన్నటువంటి అతనికి కాసేపు అన్నం బహుగుణం మేధ్యం. మేధ్యం అంటే పరిశుభ్రమైనటువంటి, శుభ్రమైనటువంటి. అమేధ్యం అంటే అపరిశుభ్రమైన, దీనికి ఆపోజిట్. మేధ్యం పరిశుభ్రమైనటువంటి, ఎంతో శుభ్రమైనటువంటి అన్నాన్ని, బహుగుణం అన్నం పంచభక్ష పర్వాణాలతో చక్కగా వచ్చినటువంటి అతిథి దొరికితే వదిలిపెడతారా ఆనాటి కాలంలో? ఇప్పుడంటే మొహం చాటేస్తాం కానీ
బహుగుణం అన్నం, అనేక రకాలతో పంచభక్ష పర్వాణాలతో చక్కటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని, శుద్ధమైనటువంటి ఆహారాన్ని శ్రద్ధయోపాహరత్ విభు, ఎంతో శ్రద్ధగా దగ్గరుండి కొసరి కొసరి వడ్డించి మరి బలరామకృష్ణ ఇద్దరు కూడా చక్కగా తినిపించారు, పెట్టారు. శ్రద్ధయా ఉపాహరత్, విడతీస్తే అపదాన్ని, శ్రద్ధయా ఉపాహరత్. ఉపాహరత్ అంటే పెట్టాను, వడ్డించను, తినిపించాను. ఎంతో శ్రద్ధగా తినిపించారు ఆ ప్రభువులు ఇద్దరు కూడా. వాళ్ళు ఆయన అనుకున్నది కొంత అయితే, అనుకున్న దానికంటే ఊహించనంత విధంగా ఆత్మీయత, ఆదరాభిమానాలు పొందాడు అక్రూరుడు ఈ సందర్భంలో. ఇట్లాంటి ఘట్టమే మళ్ళీ ఉత్తరార్థంలో రాబోతుంది మనకి. ఇది పూర్వార్థమే. ఉత్తరార్థంలో ఇంత అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ కుచేలుడు. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క చక్కటి మిత్రుడు, బాల్య స్నేహితుడు కుచేలుడు. అసలు గుర్తుపడతాడో లేదో, ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు, మళ్ళీ ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ఇట్లా ఉన్నాను, పరిస్థితి ఏం గుర్తుపడతాడో లేదో, వెళ్తానో లేదో అనుకుంటూ వెళ్ళాడు. అసలు అద్భుతమైనటువంటి సాంగత్యం, పాదసేవ చేసి లక్ష్మీదేవి, అప్పటికి ఆ లక్ష్మీదేవి కూడా పక్కన రుక్మిణి దేవి కూడా ఉన్నది. ఇద్దరు వాళ్ళు చేసిన సేవ అమోఘమైనటువంటి సేవ, తరించిపోదాం. ఏం కదలండి, ఏం ఆఖ్యానాలు. భాగవతం అంటే భాగవతం. తస్మై భుక్తవతే ప్రీత్యా రామ పరమధర్మవిత్ ముఖవాసైర్గంధమాల్యైః పరాం ప్రీతిం యథాత్ పునః. తస్మై భుక్తవతే ప్రీత్యా రామ పరమధర్మవిత్. పరమధర్మవిత్. ఇక బలరాముడు సేవ చేస్తున్నాడు. భోజనం అయిపోయింది, కూర్చున్నారు. భోజనం అవ్వగానే కాస్త ఒక్క తాంబూలం సున్నం ఇచ్చి చక్కగా దాంట్లో కాస్త ఇంకా ముఖావాసైర్గంధమాల్యైః, ముఖ ఆవాసై, ఆ ఇచ్చినటువంటి తాంబూలంలో కూడా చక్కగా సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటివి ఏవైతే వెయ్యాలో అవన్నీ కూడా ఇచ్చి పునః మళ్ళీ పూజించడం. పునఃపూజ అంటారు చూసారా, మళ్ళీ పూజ అయిపోగానే మళ్ళీ పునఃపూజ కరిష్య అంటాను. తాంబూలం సమర్పయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యామి, పునఃపూజాంచ కరిష్యే అని చెప్పడం. ఆ చెప్పేటప్పుడు పునః అనే పదం మళ్ళీ పెట్టారు అక్కడ. పునః తర్వాత మళ్ళీ భోజనం అయిపోయిన తర్వాత చక్కగా తాంబూలాదులు ఇచ్చి మళ్ళీ గంధమాల్యాదులు, ఏవైతే పరిమళమైనటువంటి సుగంధమైనటువంటి మాలలు, పుష్పమాలలు మొదలైనటువంటివన్నీ బలరాముడి దగ్గరునిచ్చాట. తస్మై భుక్తవతే, ఆ అక్రూరుడు చక్కగా కడుపు నిండా భుజించిన తర్వాత రామ, బలరామ ప్రీత్య, పరమానందంతో బలరాముడి దగ్గర ఉండి, పరమధర్మవిత్ రామ, ధర్మాత్ముడైనటువంటి వాడు, పరమ ధర్మాలు, అన్ని సమస్తమైన ధర్మాలు తెలిసినటువంటి బలరాముడు సంతోషంతో ముఖావాసైర్గంధమాల్యైః, తాంబూలాది పరిమళ ద్రవ్యాలను ఇస్తూ గంధమాల్యాదుల్ని కూడా సమర్పించి పునః పూజాంచ కరిష్యే పరాం ప్రీతిం వ్యదధాత్ పునః. వ్యదధాత్ మరలా చక్కగా ఇవ్వవలసినటువంటి అతిథి మర్యాదలు చేస్తూ అతని సత్కారం చేశాడు. అతనికి పుష్పమాల అలంకృతాన్ని గావించాడు బలరాముడు. ఆ తర్వాత నందుడు ఇక ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటిదాకా ప్రశ్నలు కంగారు పెట్టకూడదు ఏమి. ఇక ఇప్పుడు ప్రశ్నలు. ఎప్పుడు ప్రశ్నలు? అంత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత, ఏంటయ్యా వచ్చిన పని, ఏ పని మీద వచ్చావు, ఏంటి, మా వల్ల ఏమైనా సహాయం కావాలా, నీకేమైనా కష్టాలు ఉన్నాయి, ఇట్లాంటి ప్రశ్నలు అప్పుడు వెయ్యాలి. ఎప్పుడు భోజనం పెట్టి చక్కగా ముందు మంచినీళ్ళు అన్ని అయిపోయిన తర్వాత, ఆ సేవ అంతా అయిపోయాక ఇక పడుకునే సమయంలో పప్రచ్ఛ సత్కృతం నంద కథం నిరనుగ్రహే కంసే జీవతి దాశార్థ సౌనపాల ఇవావయ. ఇవా ప్లస్ ఆవయ ఇక్కడ ప్రతిస్తే ఇవ ఆవయ. దాశార్హ అనేది సంబోధన వాచకం. దాశార్హ, అక్రూరుడు దాశార్హ వంశస్థుడైన వాడు. ఈ యాదవులలో దాశార్హ అనేటువంటి శాఖకి సంబంధించినటువంటి వాడు. పప్రచ్ఛ సత్కృతం నంద, నందుడు చక్కగా అతన్ని సత్కరించి సత్కృతం కృత్య, చక్కటి మాటలతో, మధురమైనటువంటి మాటలతో మాట్లాడాలి. పప్రచ్ఛ, ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. కుశల ప్రశ్నలు వేయటం. ఏమయ్యా బాగున్నావా, నువ్వు కులాసానా, మన వాళ్ళందరూ కులాసానా అని కుశల ప్రశ్నలు వేయటం. ముందు ఎవరు అడగాలి? బలరామకృష్ణుడు కాదు, ముందు పెద్దవాడు ఎవరైతే ఉన్నారో నందుడు, ఆ నందుడు అడుగుతున్నాడు. పెద్ద అది అర్హతకు తగ్గట్టుగా అడగాలి. ఎందుకంటే ఆ వయసు వాడు కాబట్టి ముందు పరమాత్ముడి కంటే ముందు పెద్దవాడైనటువంటి నందుడు అడుగుతున్నాడు. నంద సత్కృతం పప్రచ్ఛ కథంస్త నిరనుగ్రహే. నిరనుగ్రహే అనే పదానికి అర్థం కఠినాత్ముడైనటువంటి వాడైన ఆ కంసుడు జీవించి ఉండగా, కంసే జీవతి నిరనుగ్రహే, కఠినాత్ముడైనటువంటి ఆ కంసుడు జీవించి ఉండగా, వాడు ఇంకా బతికే ఉన్నాడు కదా.
నిరనుగ్రహే కంసే జీవతి కథం స్థ. ఎలా ఉన్నారయ్యా మీరంతా? ఆనాడు దేశ విభజన జరిగినప్పుడు ఆ మధుర నుంచి యాదవులు ప్రజవాసులైపోయి వచ్చినప్పుడు ఇంకా కొద్దిమంది ఉన్నారు. మీతో పాటు ఇంకా మన యాదవులు కొంతమంది ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా వాడి పాలనలో? ఎలా ఉంటుంటారులే, ఇంక చెప్పేది ఏముంది. సౌనపాల ఇవావయ అని ఒక ఉపమానం పెట్టాడు. సౌనపాల అంటే కసాయివాడు. కసాయివాడి దగ్గర ఉన్నటువంటి గొర్రె వలె ఉంటుంటారు మీరు. అంటే ఎప్పుడు బతుకుతుందో ఎప్పుడు వస్తుందో దానికి తెలియదు. సౌనపాల అనే పదానికి అర్థం కసాయివాడు. బాగా ఈ హింసావ్రతాన్ని ఆచరించేటువంటి కసాయివాడి చేతిలో ఇవ ప్లస్ ఆవయ. ఆవయ అంటే ఈ మేకలు గొర్రెలు మొదలైనటువంటి పశువులు ఏవైతే ఉంటాయో ఆవయ అంటారు. అట్లా కసాయివాడి దగ్గర ఉన్నటువంటి ఆవయ ఇవ, పశువుల వలె మేకలు గొర్రెలు ఏ విధమైనటువంటి పశువులు కసాయివాడి దగ్గర ఉంటే ఏముంది, ఈ రోజు కాకపోతే రేపు, కానీ సావడం ఖాయం అన్నట్టుగా. అట్లాంటి పరిస్థితుల్లో హే దాశారహ, ఓ అక్రూర, కథంస్థ, ఎలా ఉన్నారయ్యా మీరు ఇన్నాళ్ళు? ఆ కిరాతకుడి చేతిలో, కఠినాత్ముడి చేతిలో, వాడు కిరాతకుడు, సౌనపాలుడు. అట్లాంటి వాడు కంసుడు జీవించి ఉంటే ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో పాపం కదా. యోవధీస్వ యోవధీస్వస్వస్వస్వసుస్తోకాన్. ఇక్కడ స్వస్వసు అనే పదాన్ని ఇక్కడ తీసుకుంటే, స్వసు అనే పదానికి అర్థం అక్కడ చెల్లెలు అని అర్థం. స్వస్వసు తన చెల్లెలికి కూడా, తన చెల్లెలికి పుట్టినటువంటి బిడ్డల్ని కూడా సంహరించినటువంటి వాడు. యోవధీత్ స్వస్వసుస్తోకాన్ క్రోశంత్య అసుతృక్కలః. అసుతృక్కలః కిన్నుస్విత్ తత్ప్రజానాం వః కుశలం విమృశామహే. కుశలం వహ కుశలం విమృశామహే. ఇక మిమ్మల్ని కుశలం అడగటం కూడా ఎందుకులే, ఎలా ఉన్నారా అని అడిగి చెప్పేదే ఉందా? తెలిసిందేగా మనకి. ఆ వెధవ దగ్గర అలా జీవిస్తున్నారంటే మిమ్మల్ని కుశలం ఏం అడుగుతాను చెప్పు అంటూ ఇంకా దయతో కరుణతో అడగాలి. ఈ విధంగా కిన్నుస్విత్ తత్ప్రజానాం యహ అవధీత్, ఎవరైతే తన సొంత చెల్లెలిని కూడా సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడో, అంతేకాకుండా స్వస్వసు తన చెల్లెలి యొక్క తోకాన్. తోకాన్ అంటే బిడ్డలు, చిన్న పిల్లలు. మొత్తం 6 పిల్లలు పుట్టారు దేవకీ వసుదేవులకి కారాగారంలో. అటువంటి తోకాన్, చిన్న పిల్లలైనటువంటి వారిని అందరినీ కూడా అవధీత్. యహా అవధీత్, ఏ వెధవైతే సంహరించాడో, పిల్లల్ని సంహరించేవాడు శిశుఘాతి అయినటువంటి వాడు, ఇంకా చెప్పాలా వెధవనక. అటువంటి ఎవడైతే తన పిల్లల్ని, తన పిల్లల లాంటి వాళ్ళే, తన చెల్లెలికి పుట్టినటువంటి తోకాన్ 6 పిల్లల్ని అవధీత్ సంహరించాడు. ఓ పక్కన మొత్తుకుంటున్నాడు వసుదేవుడు, మొత్తుకుంటున్నాడు. ఓ పక్కన చెల్లెలు ఏడుస్తుంది, ఓ పక్కన. ఎట్లా ఏడుస్తుంది? క్రోశంత్య అశ్రుతు కలహ. క్రోశంత్య ఆక్రోషిస్తూ ఉన్నటువంటి తన చెల్లెల్ని కూడా పట్టించుకోకుండా, క్రోశంత్య అంటే ఆక్రోషం. ఓ విలవిల్లాడిపోతుంది. అయ్యో అయ్యో అని మొరపెట్టుకుంటున్నా, ఎంత మొరపెట్టుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా, కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా ఏమాత్రము కనికరించనటువంటి నీచుడు, కలుడు, మూర్ఖుడు, వెధవ. అశ్రుతు కలహ. అశ్రుతుప్ అనే పదానికి అర్థం అసుతుప్. అసుతృప్ అనే పదానికి అర్థం స్వార్థపరుడైనటువంటి వాడు. కేవలం తన ప్రాణాలు ఉంటే చాలని చూసుకునేటువంటి స్వార్థపరుడైనటువంటి ఆ మూర్ఖుడు తన బిడ్డల్లాంటి చెల్లెలి బిడ్డల్ని కూడా సంహరించాడు. తన చెల్లెల్ని కారాగారంలో బంధించినటువంటి వాడు, అంటే తన వాళ్ళనే బంధించినటువంటి వాడు, ఇక ప్రజల్ని చూస్తాడు. ఇక ప్రజారక్షణ ఏం అడగాలి? ఇక మీ మీ యొక్క కుశల ప్రశ్నలు ఏం అడగమంటావు చెప్పు. కిమ్ను స్విత్త ప్రజానా. ఇక వాడి యొక్క ప్రజలు బాగున్నారా, రాజ్యం బాగుందా, కుశలంగా ఉందా, మీరు బాగున్నారా అని ఇంకేం అడుగుతాం? వాళ్ళ ఇంట్లో బిడ్డలనే వాడు చంపినటువంటి వాడు, కిరాతకుడు వాడు. కిమ్ను స్విత్త ప్రజానా. ఇక వాళ్ళ ప్రజల గురించి చెప్పేది ఉంది వాడి రాజ్యంలో. వహ కుశలం విమృశామహే. కిమ్, ఈ కిమ్ అనేది ప్రజలకి వాడుకోవచ్చు. వహ అంటే మీ యొక్క కుశలం. మన యాదవులు ఎవరైతే ఉన్నారో అక్కడ బతుకుతున్నటువంటి, జీవించి ఉన్నటువంటి యాదవులు, వాళ్ళ యొక్క కుశలం కూడా కిం విమృశామహే. ఇంకేం అడుగుతాను, ఇంకేం విచారిస్తాను చెప్పు. అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే పైనే చెప్పాడుగా చక్కగా. సౌనపాల ఇవామయ, కసాయి చేతిలో, కసాయి ఇంట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లల పశువుల వలె ఉన్నారు.
మీ పరిస్థితి అంత భయంకరంగా రోజు రోజు దినదిన గండంలాగా ఉంటుంది మీ పరిస్థితి, నాకు అర్థమైందయ్యా అని చెప్పి ఆయన నిన్ను చూసి చాలా సంతోషంగా ఉందయ్యా నిన్ను చూడగానే అని మధురమైనటువంటి వాక్కులతో ఎంతో గండంగా రోజులు గడుపుతూ వచ్చి ఈనాటికి కలుసుకున్నామయ్యా అంటూ ఆనందంగా నందుడు చెప్పాడు. ఇత్థం సూనృతయా వాచ నందేన సుసభాజిత అక్రూర పరిపృష్టేన జహావధ్వ పరిశ్రమం. ఈ జహావధ్వ పరిశ్రమంలో రెండు పదాలు ఉన్నాయి. జహౌ, అధ్వ పరిశ్రమం. అధ్వ పరిశ్రమం అంటే మార్గమునందు ఉన్నటువంటి శ్రమనంతా కూడా జహౌ పోగొట్టాడు. ఏ విధంగా పోగొట్టాడు నందుడు? అక్రూరుడి యొక్క పరిశ్రమని, ఆ మార్గమునందు పడినటువంటి శ్రమనంతా పోగొట్టాడు. ఎట్లా అంటే సూనృతయా వాచ, మధురమైనటువంటి వాక్కులతో. సూనృతయ అంటే చక్కటి మధురమైనటువంటి తీయటి మాటలతో కుశల ప్రశ్నలు వేస్తూ ఇత్తం ఈ విధంగా నందేన సుసభాజిత, నందుడి చేత, నందమహారాజు చేత సుసభాజిత సత్కరించబడినటువంటి, గౌరవించబడినటువంటి అక్రూర పరిపృష్టేన కుశల ప్రశ్నలతో చక్కగా సంతోషంగా ఆయన చేత సత్కరించబడి గౌరవించబడి తన యొక్క ఆ శ్రమ, మార్గ శ్రమ ఏదైతే ఉందో మార్గమునందు కలిగినటువంటి శ్రమనంతా పోగొట్టుకున్నాడు, చక్కగా ఆనందంగా ఉన్నాడు. ఇది నందుడు వేసిన కుశల ప్రశ్న. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అక్రూరాగమనం నామాష్టాత్రింశోధ్యాయ సమాప్త. ఇక రాబోయేటువంటి 39వ అధ్యాయంలో డైరెక్ట్ గా పెద్దవాళ్ళు అడగడం అయిపోయింది, అసలైనటువంటి ఆయన రంగంలో దిగాలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ రంగంలో దిగాలి. ఏమంటయ్యా అక్రూరా, మన వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పు. శుభమే నీకు ప్రమోదమే సకులకు చుట్టాలకు క్షేమమే అభయం బే ప్రజలకెల్ల గోత్రజుల ఆత్మానందమే మామ ముక్త భయుండే. మా మామ ఎలా ఉన్నాడు? మా మామ కంసమామ మామ ముక్త భయుండే అని పదం పెడతాడు అక్కడ రాబోయే శ్లోకం. ముక్త భయుండే, మా మామ భయం లేకుండా ఉన్నాడా? ఆ ముక్త అనే పదం పెడతాడు. ముక్త అంటే భయము నుండి ముక్తి పొందినవాడు. రేపు జరుగుతున్నది అదే. ఇక ఇప్పటిదాకా భయంతో 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 ఎన్నాళ్ళ అని గండంగా దినాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో, ఒక 2 రోజుల్లో ముక్త భయుండే, ఆ భయం నుండి ముక్తి కలుగుతుంది వాడికి. ఇంకా భయం ఉండదు వాడికి జీవితాంతం. వసుదేవ దేవకులు తత్కార గృహం బంధు మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణాని లోపేతులై. నా జన్మకి కారకులైనటువంటి నా తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఇద్దరు నన్ను కన్నారు అనేటువంటి వంకతో వాడు కాస్త తీసుకెళ్లి కారాగారంలో బంధించారు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? ప్రాణాలతో ఉన్నారా? బతికే ఉన్నారా? కనీసం నేను వెళ్ళి రక్షించుకోగలనా అన్నంత ఆతృతతో తల్లిదండ్రుల గురించి అడుగుతున్నాడు. ఇక్కడ ఎట్లా అడుగుతాడు అనేటువంటిది ఆ 39వ అధ్యాయంలో ప్రారంభిస్తారు స్వామి. దాంతో రేపటి నుంచి మనం ప్రారంభిస్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.